మోహన్ బాబు, విష్ణులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నేతలు. మోహన్ బాబు, విష్ణులను అరెస్ట్ చేయాలి. గుంటూరులో ఐక్య విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నిరసన. తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో ఎంబీయూలో అక్రమంగా ఫీజుల దోపిడీ అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ డిమాండ్ చేశారు. ఐక్య విద్యార్థి సంఘాల గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో గుంటూరు కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బందెల నాసర్జీ మాట్లాడుతూ, తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో ఎంబీయూలో అక్రమంగా ఫీజుల దోపిడీ అరికట్టాలని ఆందోళన చేపడితే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన బౌన్సర్లు 40 మంది విద్యార్థి నాయకులపై దాడి చేసి కిడ్నాప్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై మోహన్ బాబు, విష్ణులపై కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని నాసర్జీ డిమాండ్ చేశారు. కేవలం సినీ రంగంలోనే కాదు, విద్యా రంగంలో కూడా కలెక్షన్ కింగ్ అయినటువంటి సినీ నటుడు మోహన్ బాబు గారు తిరుపతిలోని మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థుల వద్ద నుండి అక్రమంగా, అన్యాయంగా లక్షల రూపాయలు ఫీజులు దోపిడీ చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటానని చెప్పని ఏఐఎస్ఎఫ్గా, ఎస్ఎఫ్ఐగా, ఎన్ఎస్యుఐగా తిరుపతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 2-3 సంవత్సరాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో ఏదైతే ఉన్నత కోర్టు, అదేవిధంగా ఉన్నత విద్యా మండలి కూడా మోహన్ బాబు యూనివర్సిటీ వారిని, వారి యాజమాన్యాన్ని మీరు అన్యాయంగా 26 కోట్ల రూపాయలు విద్యార్థుల వద్ద నుండి వసూలు చేశారు, తక్షణమే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని చెప్పని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం విద్యార్థులకి, తల్లిదండ్రులకి తిరిగి ఆ 26 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పని ఇటీవల 3 రోజుల క్రితం తిరుపతిలోని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకత్వం, పీడీఎస్, ఎన్ఎస్ఐ నాయకత్వం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వెళ్తున్న క్రమంలో అక్రమంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ని, జిల్లా ఉపాధ్యక్షుడు వినోద్ని మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించిన బౌన్సర్లు అక్రమంగా కిడ్నాప్ చేసి దాడి చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ విద్యార్థి సంఘం రోజు ఆందోళన కార్యక్రమం చేపడితే గంట వ్యవధిలోనే పోలీస్ సిబ్బంది కిడ్నాపర్స్ పట్టుకుని కేసులు నమోదు చేశారు. కానీ ఈరోజు ఏఐఎస్ఎఫ్గా, ఎస్ఎఫ్ఐగా మేము తెలియజేస్తా ఉన్నాం, అయ్యా మోహన్ బాబు గారు, సాక్షాత్తు ఈ రాష్ట్రంలో కేవలం విద్యార్థి సంఘ నాయకులే కాదు, విద్యార్థి తల్లిదండ్రులు మాత్రమే కాదు, విద్యార్థులే కాదు, నీ రక్తం మంచులో పుట్టినటువంటి నీ చిన్న కుమారుడు మంచు వినోద్ కూడా, మంచు మనోజ్ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు చెప్పడం జరిగింది, మా యూనివర్సిటీ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తామని చెప్పని. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, తక్షణమే పోలీస్ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వం మీరు తక్షణమే స్పందించాలి. కేవలం కేసులు బనాయించడం మాత్రమే కాదు, పూర్తిగా మంచు విష్ణుని, అదేవిధంగా వారి తండ్రి మోహన్ బాబుని అరెస్టు చేయాలి. సాక్షాత్తు పోలీసులు పట్టిన కార్లన్నీ మోహన్ బాబు యూనివర్సిటీ పేరు మీద నమోదైన కార్లే. కాబట్టి కేవలం బౌన్సర్ల మీదే కాదు, ఆ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా ఈరోజు ఆ కిడ్నాప్ కి పాల్పడినటువంటి అందరి మీద జైలుకు పంపించాలని కోరుతా ఉన్నాం. తక్షణమే రాష్ట్రంలో కేఎల్ యూనివర్సిటీలో, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో, విట్ యూనివర్సిటీలో బౌన్సర్లను పెట్టుకొని, రౌడీలను పెట్టుకొని ఈరోజు పూర్తిగా విద్యార్థులు, తల్లిదండ్రుల్ని, విద్యార్థి సంఘ నాయకుల పైన దాడులు చేపిస్తా ఉన్నారు. ఫీజులు కట్టకపోతే దాడి, అదేవిధంగా విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే విద్యార్థి సంఘం తల్లిదండ్రులు వెళ్తే వారి మీద దాడి. కాబట్టి విద్యార్థి సంఘ మంత్రులకు తెలియజేస్తా ఉన్నాం, తక్షణమే ప్రైవేట్ యూనివర్సిటీ అన్ని అక్రమాల మీద కమిటీ వేయాలి. అదేవిధంగా బౌన్సర్లను కూడా పూర్తిగా యూనివర్సిటీ తొలగించాలని చెప్పి కూడా ఏఎస్ఎఫ్గా, ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.